నంద్యాలలో దొంగతనాల కేసు ఛేదన 42 తులాల బంగారం స్వాధీనం. నంద్యాల జిల్లా ఆత్మకూరు నంద్యాల 1 టౌన్ పరిధిలో జరిగిన పగటి దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించి నిందితుడు సోహైల్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఆత్మకూరు వెలుగోడు మార్గంలోని ఎస్ఆర్బీసీ కాలువ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని మొత్తం 42 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పైన గతంలో 70 కేసులు నమోదైనట్టు, గతంలో కూడా కేసుల్లో పాల్గొని జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందం గాలింపు చేపట్టి అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సునీల్ షారాన్ మీడియా సమావేశంలో తెలియజేశారు. He is a wanted accused in property cases in more than 70 cases. అతని పైన ఇంతకు ముందు సుమారు ఆల్రెడీ 70 కేసెస్ ఉన్నాయి. సో మన లాస్ట్ 1 ఇయర్లో మనం అన్ని వల్నరబుల్ హాట్స్పాట్స్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సీసీటీవీ కెమెరా అంటే ANPR కెమెరాలో లాస్ట్ ఇయర్ క్రైమ్ చేసి అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు ఈ అక్యూజ్డ్ బండి మన ANPR సీసీటీవీ కెమెరా ద్వారా బండి డీటెయిల్స్ మనం తెలుసుకొని ఈ అక్యూజ్ ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ప్లాన్ చేసి ఈ అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. ఆత్మకూరులో ఒక హౌస్ లో ఇంటిలో డే బ్రేక్ చేసి సుమారు 40 తులా గోల్డ్ ఓర్నమెంట్స్ ని అతను తీసుకొని పారిపోయారు. సో నాట్ ఓన్లీ హ్యావ్ వి అరెస్టెడ్ ద అక్యూజ్డ్ ని కూడా పట్టుకున్నాము. దాంతో పాటు అతను దాచుకొని పెట్టిన ఇవి అన్ని ప్రాపర్టీ మేము ఫుల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. So it is a major success on part of Nandyal Police, and I would like to congratulate SDPO Atmapur Ramanji Nayak and Atmapur CI, Atmapur SI and CCS CI and his team, CCS CI Suresh Garu and his team. ఒక కేసులో అతను ఆత్మకూరులో ప్రాపర్టీ అఫెన్స్ చేశారు. ఆ ఆత్మకూరు కేసుతో పాటు నంద్యాల్ 1 టౌన్ పరిధిలో కూడా ఒక ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి సుమారు 2 తులా గోల్డ్ అతను దొంగతనం చేశాడు. సో బోత్ ద కేసెస్ ని ఛేదించి మొత్తం టోటల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రాపర్టీ వాల్యూ ఈ రోజు మార్కెట్ రేట్ చూస్తే మోర్ దెన్ 65 lakhs. బికాజ్ మీరు ఇప్పుడు గోల్డ్ మార్కెట్ రేట్ చూస్తే సుమారు ఒక తోలా ఈజ్ 1,70,000 అప్రాక్సిమేట్లీ. సో దీంట్లో ఆల్మోస్ట్ 42 తులా గోల్డ్ బోత్ కేసెస్ కలిపి రికవరీ చేయడం జరిగింది. పాత కేసెస్ అతని మీద ఆల్రెడీ మన తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రాలో చాలా చోట. So basically he operates in various states, interstate criminal atanu, కానీ గ్యాంగ్ ఏం లేదు, బట్ హీ ఆపరేట్స్ సింగిల్ గా ఆపరేట్ చేస్తాడు. బట్ చాలా కేసెస్ ఉన్నాయి, మోర్ దెన్ 70 కేసెస్ ఉన్నాయి అతని మీద. సో ఇట్ ఈస్ అ మేజర్ సక్సెస్ విచ్ ది ఎంటైర్ టీమ్ హ్యాస్ కోఆర్డినేటెడ్ వెరీ వెల్, యూజ్డ్ CCTV కెమెరాస్, అన్ని టెక్నాలజీ వాడి CDR టవర్ డంప్ CCTV కెమెరాస్ వాడుకొని ఒక మేజర్ ఆపరేషన్ ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్లీ అతన్ని పట్టుకొని మొత్తం 100% రికవరీ చేయడం జరిగింది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.